తెంకణాదిత్య కవిరాజ శిఖామణి నందెచూడుని కుమార సంభవ కావ్య 22వ భాగం 16-11-24. రతి మన్మధుడు దహనమయ్యాడని రతి ఏడుస్తూ కూర్చుంటే తను కాపాడేవాళ్ళు ఎవరు అని ఎదురుతుంటే అప్పుడే వసంతుడు వచ్చాడు. అలిగి పువ్వైన నదపలే దబలత శోక బలమున చోకిన తోట తరలి జజ్జరమైపోవ కరతలం మీది కందందరతి ఎత్తి మోది కొని అబల అయిన రతి కోపంతో పువ్వునైన నలపజాలని సుకుమార్ శోకబలంతో తాకిన చోటల తోలు ఊడిపోయేటట్టు శిథిలమయ్యే అరచేతులు మాటి మాటికి ఎత్తుకొని నెత్తి నోరు బాదుకున్నవి. అంత వసంతుడు అనంత శోకాకులిత హృదయుండై ముచ్చిల్లి పడి కరంబర సచేతనుడై తన్ను తాన సవరించుకొని తన అడుగులంబడి విలాపించుతున్న రతిని అనేకోపాయంబుల సంతరించి ఊరడం బలికి అడలు నిందుపడి నిదాధీశ్వరు నెచ్చరి అయిన వసంతకును కనుగొనియే. వసంతుడు అంతులేని శోకంతో కలిగిన హృదయం కలవాడై మూర్ఛపడి మళ్ళా తెప్పడి తను తానే చక్కదర్చుకొని తన పాదాలపై పడి ఏడుస్తున్న రతిని అనేక ఉపాయాల చేత ఓరడించి చెందినట్టుగా పలుకగా ఆమె శోకం ఉపశమిల్లి తన భర్త మిత్రుడైన వసంతుణ్ణి చూసి ప్రాణవల్లభుండు భస్మపుంజముగా నా ఎదుర జూడ నిరిసిపో కనియు వడలబాసి తనదయ్యే అగ్గిడి జీవమింక ఏమి చేయుదా. ప్రాణప్రియుడు బూడిదైపోయినా ఎదుట చూస్తుండగా కాలిపోవటం చూసి కూడా సిగ్గులేని శరీరంతో ఈ ప్రాణం విదిలిపోకుండా ఉన్నానయ్యా, నేను ఇంకేం చెయ్యగలదా. అంత వచ్చెంబులేని నెయ్యమున గూడి ఉన్న ప్రతిభ తెగువ లేకున్నదాన నేను మొదలుగా ఇంకొండునే ఇంక ఉండేలా ఆడువారు సిక్కని డెందంబువారు సిక్కని డెందంబువారు. అంత నిష్కపటమైన ప్రేమంతో కూడి ఉన్న భర్తను విడిచి సాహసం చెయ్యకపోయిందా. నేను కూడా భస్మమైతే బాగుండేది. ఇక వేరు మాటలేను. లోకంలో నేను మొదలుగా ఆడవాళ్ళంతా కఠిన హృదయులు అని తన్ను తాను నిరాకరించుతూ ప్రతి సహవృత్తికి చేతేదం కులపాలిక ధర్మవృత్తినైన పురుషులతోడ పరలోకమని అరగాలని అవశ్యంబు అగ్ని ప్రవేశం చేస్తానని రతి మరణ నిశ్చయించి కనుక తన్ను తాను తోసిపుట్టుకుంటూ భర్తతో జీవితం లేకపోతే కుల స్త్రీ ధర్మాన్ని అనుసరించి అయిన మగడితో పరలోకానికి వెళ్లాల్సిందే అని అగ్ని ప్రవేశం తప్పక చేస్తానని రతి సావటానికి సిద్ధమైతే ఆకాశవాణి మృదురు తులాకాశమునందు చదగ అంగజు దయతో నీకిచ్చు నిక్కువం త్రిలోక హితార్థముగా త్రిలోచనుడు అని ఆకాశవాణి మృదుతరు తులాకాశమున చలగ అంగజు దయతో నీకిచ్చు దిక్కువముగ త్రిలోక హితార్థముగా త్రిలోచనుడు అని. ఆకాశవాణి మృదుధ్వనితో ఆకాశమునందు చలగ ధ్వనించగా ముక్కంటి నిజంగా 3 లోకాల మేలు కోసం నీకు దయతో నీ మన్మధుండి నీకిస్తాడు అని చెప్పింది ఆకాశం. సంభ్రమించి వియత్తలంబు కనుంగొని
ఆలించి మారు మాటలేమి కిందొర పిలుచు ముగ్గురు కోపానలహతుండయ్యును క్రమ్మరునే అను చున్నదాని గగన సరస్వతి నిశ్చయంబుగా వెండియు నిస్తనియని వేగిరపాటుతో ఆకాశం చూసి మరొక మాట లేకుండగా విచారిస్తూ ముగ్గురుడి కోపాగ్ని చేత దగ్ధుడైన వాడు కూడా తిరిగొస్తాడా అని అనుమానం పడుతున్న రతికి నిశ్చయం కలిగేటట్టు ఆకాశవాణి మళ్ళీ అంటుంది. అట్టి మహోగ్ర కోప దగనాంబకుడు అట్టి దయాగుణంబుదా బుట్టి మనోజునిచ్చునటే పోలదు నా జనదభ్ర దృష్టిలో పంక్తిలో పుట్టే నిరమ్మదాగ్ని భూరితరామృత వృష్టి దీని చొప్పెట్టిది నాగ ఎవ్వరికి ఈశ్వరతత్వం ఎరుంగపోయి మళ్ళా అట్టి మహోగ్ర కోప దహనాంబకుడట్టే దయాగుణంబుతా పుట్టి మనోజునిచ్చునటి పోలదునా జనదభ్ర పంక్తిలో పుట్టి నిరమ్మదాగ్నియు భూరితరామృత వృష్టి దీని ఒప్పిది నాగ ఎవరికి ఈశ్వరి తత్వం ఎరుంగపోయి. చక్కటి పద్యం. అంతటి మహాభయంకర కోపంగల అగ్నినేత్రుడు దయతో మన్మధుణ్ణి మళ్ళీ బతికించటం ఇది నాకు సరిపడదు అనుకోవద్దు. మేఘ పంక్తిలో మేఘజ్యోతి అనే అగ్ని అధికరమైన జలవర్ష అన్యోన్య విరుద్ధాలై రెండు పుట్టాయని సంగతి తెలుసు. మేఘాల ఉరిపిడిలో మేఘం ఉంటుంది, విద్యుత్ ఉంటుంది, వర్షం ఉంటుంది. కనుక విద్యుత్ అంటే అగ్ని, అగ్నికి వర్షానికి షష్టాష్టకం ఒకటి ఆర్పేస్తుంది. అలాంటి వచ్చిందా లేదా, నమ్ముతావా లేదా? అలాగే ఈశ్వరుడి తత్వం అలాంటిది. నువ్వేమి ఆ తత్వం ఏమిటో అందరికీ తెలియదు అనిన ఇట్టి దివ్య వచనంబులు విని నమ్మి రతి మరణ పరిచ్ఛేదంబు విచ్ఛేదంబు చేసి పతిని తలంచి కమ్మలి కనుక మరణాన్ని వాయిదా వేసుకొని మడి ఏడుస్తూ కరుగున పూరితమైలో హరసములోగారునట్టు రంగజ శోకోధ్వర చికిరతి తను నిమ్ముగా కరగి పోడ వరక కోన కారుచునుండను ఇనుము పరిగి ద్రవంగా అచ్చులో నిండితే లోపల కాలిన విధంగా రతీదేవి శరీరం మన్మధుడి కోసం దుఃఖమని అధికమైన అగ్నిచే కరగి రూపు చెడక లోపల దహిన దానంతగదే తగలదు. అలాగా ఉండుడెబడి అడలండిడి బడి అలమట సెడియుండె నిలువదు చిత్తంబు ముచ్చిల్లదెడబాసి పోవదుండు ఊరట కొనియుండె నారదు శోకాగ్ని కొరిమాల కొని కాలిపోవదుండి ఘర్మాసు జలములొక్కట కట్టుకొన ఉండి పొడవంతయు కలంగిపోవదు ఉండి పరువు నిట్టూర్పులు పట్టున పడ ఉండి పొందింబుగా పాసిపోవదుండి ఇట్టి కడలేని దుఃఖాబ్ది నెత్తి పెట్టి ముంప తలచియో కాకపోనీక బలిమి నాదు ప్రాణము ఎడలిలో ఆకాశవాణి తెచ్చి మగుడ చెరపెట్టెనని రతి మరుగుతుండే. మనస్సు దుఃఖం పోయి నిలవనైనా నిలబట్ల దుఃఖం ఆగట మూర్ఛ చెంది విడిచిపోనైనా ప్రాణం పో దుఃఖమనే అగ్ని విరమించి ఆరనైనా ఆరట నశించి కాలిపోయిన గాలి కూడా పో చెమట నీరు కన్నీరు ఒక్కసారిగా ఆగకుండా ఆగమన్నా ఆగ శరీరమంతా కరగినైనా కరగి ఒక్కసారి తరచైన నిట్టూర్పులు నిలవనైనా నిలవ బొంది శరీరాన్ని విడిచి పోవనైనా ప్రాణాలు పో అలాంటి అంతులేని దుఃఖ సముద్రంలో పడవేసి ముంచేసి
కోరి ఆకాశవాణి నా ప్రాణం పోనీకుండా బలవంతంగా శరీరంలోకి తెచ్చి మళ్ళీ బంధించింది అని అది కొంత సంతోషం. అంత వసంతకుడ కుసుమది కోమది నూరాచి కుసుమాయుధు పునరవతారంబున ఉద్యోగింపుమని మైవడి నూలు కొని. అమ్మ, మళ్ళా మీ ఆయన కొత్త రూపం ధరించడానికి ప్రయత్నం. అమిత సురాసురేంద్రవరులాదిగ యౌవని కొల్చి తత్ ప్రసాదమున అభీష్టములు వడచి దద్దయు పేర్మిగులుంగుతున్నవారు అమరగ నీవు ఆతని దయాపరు ఈశ్వరు భక్తియుక్తి సంయమమతి కొల్చుచుండు కమలానన నీకు అభీష్ట సిద్ధిగా. పద్మముఖి ఎంతోమంది దేవతా శ్రేష్ఠులు రాక్షస శ్రేష్ఠులు మొదలైన వాళ్ళు ఎవరిని సేవించి ఆయన అనుగ్రహంతో కోరికలు పని గొప్పతనంతో ప్రకాశిస్తున్న నువ్వు కూడా దయామయుడైన ఈశ్వరుడు నీ కోరిక సిద్ధించేటట్లుగా భక్తితో నియత చిత్తంతో సేవిస్తూ ఉండు అని హితోపదేశంకు శేషనం కైకొని రతి నిరతిశయ భక్తి పరమేశ్వరారాధనంబు సేయుచుండే అట గిరిజ శిశిరోపచారంబుగా నిచ్చని కన్యాంతఃపురావర్తియగు అంతకంత నియాంతరంగంబున చింతించుతుండ అంతకంతకు కలిగించుతుండుతూ తన హితాన్ని ఉపదేశించగా స్వీకరించినటి అధిక భక్తితో పరమేశ్వరుని పూజిస్తూ పార్వతి పాపం ఉపశమించేట్లుగా శీతల క్రియలు జరుగగా తేరుపై కన్యాంతఃపురం చేరి శివుడిని ధ్యానిస్తూ అంత క్రమక్రమంగా అతిశయిస్తోంది. తలపుల తిట్ట భావముల తావక మూసల పుట్టి నిల్లు కోర్పుల నెలవి వల్వగల కూటమవస్థల జన్మదేశము మలికలవే వేదనల మంద మనోభవు వేటపట్టు మూర్ఛల సహవాసమందిరహ సంతత తాపము వందే పార్వతి. తలపుల గుట్ట అంటే ఆలోచన, భావాలకు నెలవు, ఆశల పుట్టెలు, కోరికల ఉనికి బట్, అనేక చింతలకు చావట్, బాధలకు పుట్టిన రేషం, దేహ దుఃఖాలకు పేట, వేదనలకు పల్లె, మన్మధుడు వేటాడు చోటు, మూర్ఛల సహవాసమని విరహం పరితాపం పార్వతి పొంది. ఇట్టుల్లంబున అడరు ఆ అల్లక భరంబున త్వరపిల్లుతూ ఈ విధంగా విజృంభించే విరహంతో దుఃఖిస్తూ ఏం చేసి తర్వాత మిగతా విషయాలు రేపు తెలుసు.